ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దైవ సందేశం ఛానల్కు మీకు ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతున్నా. ప్రియ సహోదరి సహోదరులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? విశ్వాసంలోను ప్రార్థనలోను భయభక్తులను చక్కగా ఎదుగుతున్నారా? మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం మనకు చాలా విలువైనది, ఎంతో శ్రేష్టమైనది. అది బైబిల్ చెప్తోంది, విసుకగా నిత్యం ధ్యానించాలని. దివరాత్రములు యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని. దాని ఉద్దేశంతో ప్రసంగాలు మనం వినడం, వాక్యం చదవడం చాలా ముఖ్యమైన అంశం. అందులోని భాగంగా ఈ వీడియో మీకు అందించడానికి ఇష్టపడుతున్నాం. దేవుని కృపను బట్టి ప్రసంగాలు రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టటకు దేవుడు నాకు దయ చూపుతున్నందుకు ఆయనకు నేను 2 వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వీడియో వినటకై ఇష్టపడిన మీకు కూడా నా వందనాలండి. ఈ వీడియోలో అంశం ఒక చక్కటిది, అది చాలా విలువైనది. మనం ప్రతి విషయం తెలుసుకొని ఉండాలి. అన్ని విషయాలు మాకు ఈ విషయం మాకు అవసరం లేదు అనేది కాకుండా ప్రతి వ్యక్తి కూడా సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉండాలి. సగం జ్ఞానం కాదు, మాకు ఇది అవసరం లేదు అనేది లేదు. బైబిల్లో ప్రతి అంశం కూడా అవసరమైనదే. ఈ వచనం మాకు అవసరం లేదు, ఈ వచనం మాకు చెందదు అనే స్థితిలో ఉండకూడదు. మీకు చెందినా చెందకున్నా దాని గురించిన అవగాహన అయితే కలిగి ఉండాలి. ఆ వచనం గురించిన అవగాహన కలిగి ఉండాలి. ఇది మనల్ని శోధనలో పడకుండా, లేకుంటే విశ్వాసంలో వెనుకకు పడిపోకుండా, ఇంకా మరణం తర్వాత పరలోకంలో మంచి బహుమానం పొందడానికి కూడా సహకరిస్తారన్నమాట. కనుక బైబిల్కు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. మొట్టమొదటి స్థానం ప్రార్థన, వాక్యదానం, దేవునికి స్తుతి ధూపం చేయడం, అంటే పూజా నమస్కారాలు చేయడం, అంటే ప్రార్థన ఆరాధన ముఖ్యమైనవి. ఇవన్నీ తర్వాతనే తినడం, త్రాగడం, పడుకోవడం, పొట్ట పోషణ కోసం కానీ, లేకుంటే అన్ని రకాల వసతులు పొందడానికి కానీ సంపాదన కావాలి. ముఖ్యమైన లేకుండా ముఖ్యం కాని వాటికి ముఖ్యమైన స్థానం ఇస్తే బ్రతుకు ఇప్పుడు కాదు, చనిపోయినాక గందరగోళంలో పడుతుంది. ఇప్పుడు గందరగోళం కాకుండా చూసుకుంటున్నాం, కానీ చనిపోయినాక మన బ్రతుకు గందరగోళం కాకుండా ధన్యకరంగా, దీవెనగా, ఆశీర్వాదకరంగా ఉండాలంటే బైబిల్ చాలా ముఖ్యమైనది. అందులో ప్రతి విషయం కూడా చాలా ముఖ్యమైనది. బైబిల్లో ప్రతి వచనం కూడా ఎంతో ముఖ్యమైనది. అందుకని వాక్యం చదవాలా, వినాలా, సంఘ సహవాసంలో క్రమంగా పాల్గొనాలా. ఇవి చాలా ముఖ్యమైనవి. దీని తర్వాతనే ఏదైనా చదువైనా, సహవాసమైన, స్నేహితుల సహవాసం, బంధువుల సహవాసం, ఇంకా ఏదైనా సంపాదన అయినా, ఇదేమీ లేకుండా వాటికి ప్రధానమైన స్థానం ఇస్తే ధనవంతుడు చనిపోయాక బాధపడ్డాడనమాట. అతడు మొత్తం ముఖ్యమైన వాటికి ముఖ్య స్థానం ఇవ్వలేదు, కానీ అతని ఇంటి వద్ద ఉన్న ఒక బీదవాడు లాజర్ ఏదైతే ధనవంతుడు స్థానం ఇచ్చాడో వాటికి బీదవాడు ఇవ్వలేదు. బీదవాడైన లాజర్ ధనవంతుడు ఏ తోవలు వెళ్ళాడో ఆ తోవలు వెళ్ళకుండా ఇద్దరు పక్కపక్కన ఉన్న ఇద్దరు తోవలు వేరు వేరు అయి ఉన్నాయన్నమాట. ధనవంతుని తోవ ఒకటి, దరిద్రుని తోవ ఇంకొకటి. ధనవంతుని త్రోవలో అతను వెళ్ళి చేరాల్సిన స్థానానికి చేరిపోయాడు. దరిద్రుడు కూడా మరణం తర్వాత ఏ స్థానానికి చేరాలో, ఏ స్థలంకి చేరాలో అక్కడ చేరిపోయాడు. అంటే అందరికీ మరణం ఉంది. మరణం తర్వాత ప్రస్తుతం మనం వెళ్తున్న ప్రయాణం అక్కడికి చేరుస్తుంది అన్నమాట. ధనవంతుడు తన ప్రయాణం ముగించేశాడు. ఎవరైనా ముగించడానికే దేవుడు పుట్టించాడు. శాశ్వత కాలం భూమి ఉండడానికి పుట్టించలేదు. కనుక మరణమే ఆఖరి గమ్యం. అంటే చిన్నవాడుగా మరణించినా గమ్యం చేరిపోతాడు, నడి వయసుడు చనిపోయినా గమ్యం చేరిపోతాడు, కడు వృద్ధుడు చనిపోయినా గమ్యం చేరుతాడు. అంటే మరణమే ఆఖరి గమ్యం. అంటే మరణం తర్వాత ఉండే ఏ జీవితం అయితే ఉందో ఆ జీవితం ప్రస్తుతం నువ్వు చేస్తున్న ప్రయాణానికి ఆఖరి స్టాప్ అన్నమాట. ఆఖరి స్టాప్లో ఇక అవతలకి స్టాప్ పోవడానికి లేదు. మరణమే ఆఖరి స్టాప్.
అక్కడ తర్వాత మళ్ళీ ఇంకా కొత్త ఏరియాకి వెళ్తాం అనడానికి లేదు. ప్రస్తుతం అయితే మనం ఎక్కడికైనా వెళ్తాం, అక్కడ నుంచి ఇంకో చోటికి వెళ్తాం, అక్కడ ఇంకో చోటికి వెళ్తాం. ఎప్పటి వరకు? మరణం వరకే. మరణం అనే ఆఖరి స్టాప్ వస్తే అక్కడ నుండి మళ్ళీ ఇంకో చోటికి పోవడానికి లేదు. అక్కడనే పై అంతస్తు, ఇంకా పై అంతస్తు కూడా పొందే ఛాన్స్ ఉంటుంది ఆ ఏరియాలోనే. అంటే అక్కడనే ప్రమోషన్ కూడా పొందుకునే ఛాన్స్ ఉంటుంది మరణం తర్వాత. సరే, మనం ఇది నా అంశంలోకి వెళ్ళిపోదాం. ఇది నా అంశం ఏమిటంటే, యేసుక్రీస్తు ఇలా అన్నాడు. ఏమనంటే, ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు, ఎవరు కూడా ఎప్పుడు దేవుణ్ణి చూడలేదని యేసుప్రభు అన్నాడు. యేసుప్రభు అంటే ఇంకా ఆయన మాటకు తిరుగులేదని అర్థం చేసుకోవాలి. కానీ యేసుప్రభు కంటే ముందున్న భక్తులు, అంటే యేసుప్రభు యొక్క భక్తులే మేము దేవుణ్ణి చూసామన్నారన్నమాట. యేసుప్రభు అంటే ఎవరు? మన దృష్టిలో అన్నిటిని పుట్టించినవాడు, మనిషిని పుట్టించినవాడు, మనిషి కోసం పుట్టినవాడు. ఆయన అంటున్నాడు, ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు అని ఆయన అంటున్నాడు. కానీ ఆయన పుట్టించిన మనుషులేమో మేము దేవుణ్ణి చూసాము అంటున్నారు అన్నమాట. అయితే ఈ రెండు 100% నిజమైన మాటలు. ఈ రెండు కూడా 100% నిజమైనవి, అబద్ధాలేం కావు. యేసుప్రభు అన్నాడేమో ఎవరు ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు, ఆయన భక్తులేమో మేము దేవుణ్ణి చూసాం. దీన్ని మనం చాలా క్లుప్తంగా పరిశీలించి తెలుసుకోవాల్సి ఉందన్నమాట. ఈ విషయం చాలా క్లుప్తంగా పరిశీలించి మనం తెలుసుకుంటే మన యొక్క ఆత్మీయ స్థాయి పెరిగిపోతుంది అన్నమాట. చాలా చక్కగా ఆత్మీయ స్థాయి, ఉన్నతమైన స్థానం ఎదుగుతుంది. మన బతుకు, మన మాట, మన ప్రవర్తన కూడా చక్కటిగా ఉంటుంది. మనం నమ్మకమైన మన స్థానం చేరాలంటే ఈ వర్తనం మనకు ఎంతో చాలా ముఖ్యంగా ఉపయోగిస్తుంది. మనం మొదటి ప్రాముఖ్యమైన వచనం మనం చూసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది ఇది. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. ఇక్కడ మనం 18వ వచనంలో చూస్తున్నాం, ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు. ఈయన అంటున్నాడు, ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు. ఈయన అంటున్న వర్షన్ ఏంటిది అనేది మనం తెలుసుకోవాలి. నేను చెప్పాను కదా, కొందరు భక్తులేమో మేము దేవుని చూసాము అన్నారన్నమాట. ఈయననేమో ఎవడు కూడా ఎప్పుడైనా చూడలేదు అంటే ఈ మాటను బట్టి అర్థమవుతుందంటే మేము చూసాము అనే మాట అబద్ధం అంటే అది కాదంట. ఈయన అంటున్నాడు చూడలేదు, ఈయన అంటున్నాడు. మరి ఈయన వర్షన్ ఏంటిది అసలు? ఈయనకు ఉద్దేశం ఏమిటిది? మరి వాళ్ళ ఉద్దేశం ఏమిటిది? వారి ఉద్దేశం సరైనది అంటే 100% సరైనది అని చెప్పుకోవచ్చు. మేము చూసాము అనే వాళ్ళ వర్షన్ సరైనదే, కానీ వారికి అవగాహన లేనిది అది. ఆ వర్షన్ ఏదైతే ఉందో అది అవగాహన లేని ఉద్దేశం అనే విషయం మనం చివరి వరకు వెళ్తే తెలుస్తుంది అన్నమాట. అంటే చాలామంది ఈ ప్రస్తుత దినాల్లో దేవుడు ఎవరని క్రైస్తవులను అడిగితే చెప్పలేకపోతున్నారు. చాలా విచిత్రం అనిపిస్తుంది. హిందువులు క్రైస్తవులను అడుగుతారు, ఎవరు మీ దేవుడు, మీరు కూడా చాలామంది దేవుని మొక్కుతున్నారు అన్నప్పుడు తికమకలు పడిపోయి ఏం చెప్పాలో అర్థం కాదనమాట. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు ఇజ్రాయెల్ జాతి వారితో, ఇజ్రాయెల్ జాతి వారు మేము దేవుని మొక్కే జాతి అనుకుంటున్నామట. వాళ్ళు మేము దేవుణ్ణి మొక్కే జాతి అనే జాతిలో దేవుడే భూమి మీద పుడితే వాళ్ళు ఆయన గుర్తుపట్టలేకపోయారు. దేవుడే భూమి మీద పుడితే ఆయన గుర్తుపట్టలేకపోయారు. అటువంటి సమయంలో దేవుడు అంటున్నాడు, మీలో ఎవరు కూడా ఎన్నడూ కూడా దేవుణ్ణి చూడలేదు అనగానే వాళ్ళు ఎలా అనుకుంటారు? వాళ్ళ ఫేస్ ఎలా మారిపోయి ఉంటుంది? ఇటువంటి మాటలు బాగానే చెప్తారు అయ్యా. దేవుణ్ణి చూడలేదంటే మా తాత ముత్తాతలు దేవుని చూసినామని చెప్తున్నారు. మా తాత ముత్తాతలు దేవుణ్ణి చూసామని చెప్తున్నారు. ఈయననేమో కొత్తగా వచ్చి చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు అనుకున్నారన్నమాట. సరే, ఇప్పుడు కూడా మనకు అదే అనిపిస్తుంటుంది. మనం హిందుత్వంలో నుంచి క్రైస్తవంలోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు వాక్యం మనకి ఎటు అర్థం కాకుండా ఉంటుంది. వేరే వాళ్ళు వేసే ప్రశ్నలు, మనసులో మనకు కలిగే ప్రశ్నలు చాలా విచిత్రం అనిపిస్తుంటాయి. ఇప్పుడు ఈయననేమో ఎవరు దేవుని చూడలేదనే మనం బైబిల్ చదువుతుంటే వేరే వాళ్ళేమో మేము దేవుని చూస్తామనే మాటలు వచ్చినప్పుడు మనకు ఏం మాట్లాడాలో మనకే అర్థం కాదు. ఇతరులు అడిగితే ఏం చెప్పగలుగుతాం? ఏదో తప్పించుకోవడానికి ఏదో ఒకటి చెప్తాం, అంతే తప్ప ఇంకేం లేదు. కానీ మనసులో మాత్రం
ఏముంటుంది, అక్కడ అట్లెందుకు చెప్పిర్రు, ఇక్కడ ఇట్టెందుకు చెప్పిర్రు అని ఆలోచన అయితే వస్తుంది. అయితే అటువంటి ఆలోచన మనం జవాబు పొందాలంటే ప్రార్థన చేయాలి. దేవుని సేవకులను అడగడం కాదు, ఏ విషయమైనా సరే దేవునికి చెప్పాలా. దేవుని దగ్గర జవాబు కోసం వేచి ఉండాలి. ఆయన తగిన సమయంలో జవాబు ఇస్తాడు. ఇంకొక వచనం కూడా చూద్దాం. సేమ్ ఈయన చెప్పినట్టు ఇంకొక వచనం కూడా చెప్పబడుతుంది. చూద్దాం ఆ వచనం. మొదటి తిమోతి 6:16. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు అని చెప్పబడుతుంది ఇక్కడ వచనంలో. ఏమని చూస్తాం, మరొకసారి చదువుదాం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ వచనం ఇంకా కొంచెం ఆయన చెప్పిన మాట కంటే ఇంకా కొంచెం ఓవర్ అన్నమాట ఈ మాట. ఇది పౌలు చెప్తున్నాడు. పౌలు ఏమని చెప్తున్నాడంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం గలవాడై ఉన్నాడు. ఇక్కడ ఇవ్వబడిన మాట ఏంటంటే దేవునికి చెందిన మాట. మరి యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఏమంటున్నాడు, మీలో ఎవరు కూడా దేవుణ్ణి చూచి ఉండలేదు అని. మీరు ఎవరు కూడా దేవుణ్ణి చూచి ఉండలేదు అని చెప్తున్నాడు అన్నమాట. పౌలు చెప్తున్నాడు, యేసుక్రీస్తు చెప్పాడు. మరి యేసుప్రభు దేవుడు ఎట్లా అవుతాడు అనేది చాలా ముఖ్యమైన అంశం. పౌలు చెప్తున్నాడు ఏమనంటే మనుషులు ఎవడనూ ఆయనను చూడలేదు. ఎవరంట? సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆయనను మనుషులలో ఎవడనూ చూడలేదు, ఎవడను కూడా చూడనేరడు. మరి భవిష్యత్తులో చూస్తామంటే భవిష్యత్తులో కూడా ఆయన చూడలేము అంటున్నమాట. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే యేసుప్రభు చెప్పిన ఆయన అంటే దేవుడు వేరే ఉన్నాడు అర్థం. పౌలు చెప్తున్నాను కూడా దేవుడు ఆయన వేరే ఉన్నాడు అని అర్థం అన్నమాట. దేవుడు వేరే ఉన్నాడు, ఆ దేవుణ్ణి ఎవరు ఎప్పుడు చూడలేదని యేసుప్రభు చెప్తున్నాడు. అదే మాటను ధృవీకరిస్తూ పౌలు కూడా ఆయన ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉంటున్నాడంట. అంటే యేసుక్రీస్తు సమీపింపరాని తేజస్సులు ఉండట్లేదు. సమీపింపరాని తేజస్సులు ఉన్నవాడు యేసుక్రీస్తు కాదు, దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు. అర్థం ఏమవుతుందంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు అనేది ఈ మాటలను బట్టి కొంచెం మనకు అర్థమవుతుంది. ఇంకా కొంచెం మనం ముందుకెళ్ళి చూస్తే ఇంకా చక్కగా అర్థమవుతుంది. సరే, దీనికి పోలిన ఇంకో వచనం ఈ పౌలు ఏమంటున్నాడు, తండ్రి అన్నట్టు ఆయనట ఎవరు సమీపింపాలని తేజస్సులో ఉంటున్నాడంట. ఆయన ఇప్పటివరకు ఎవరు చూడలేదంట, భవిష్యత్తులో కూడా ఎవరు చూడరంట. కానీ భక్తులు అయితే మేము చూసామంట. మరి ఎవరిని చూశారు అనేది కొంచెం మనం స్పష్టంగా తెలుసుకోవాల్సి ఉంది. మన యొక్క ఆత్మీయ స్థాయి ఎదిగించుకోవాలి. చక్కగా ఉన్నతంగా మన ఆత్మీయ స్థాయిని ఎదిగింపజేసుకోవడం మనకు చాలా ముఖ్యమైన అంశం. ఇంకొక వచనం చూద్దాం. 1 యోహాను 4:12. 1 యోహాను 4:12. ఏ మానవుడునో దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. ఇక్కడ మనం చూస్తున్నాం యోహాను అంటే ఆ యోహానే, ఈ యోహాను స్వార్త రాసిన యోహానే ఇక్కడ 1 యోహాను రాస్తున్నాడు. అంటున్నాడు ఆయన, ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. ఈయన కూడా స్పష్టంగా చెప్తున్నాడు అన్నమాట. ఏ మానవుడును ఎప్పుడును దేవుని చూచి ఉండలేదు. కానీ మరి అందరూ మేము దేవుని చూసాం, మేము దేవుని మొక్కుతున్నాం అని ప్రజలు అనుకుంటున్నారు. మరి ఎవరిని మొక్కుతున్నారు, ఎవరిని చూశారు అనేది మనం క్లుప్తంగా చూడాల్సింది. అయితే మరి ఎవరెవరు దేవుని చూశారు అని చెప్పుకున్నారో, ఏ భక్తులు దేవుణ్ణి మేము చూసామని చెప్పుకున్నారో ఒకసారి చూద్దాం మనం. ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ మనం చూస్తాం, హాగర్ అనే ఒక స్త్రీ అనగా అబ్రహాం దాసి అంటే భార్యగా మారిన ఆమె గర్భం దాల్చిన తర్వాత అతని యుద్ధం నుంచి పారిపోవాల్సి వస్తుంది. అంటే శారా బాధ పెట్టగా ఆమె పారిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఆమె పొగరు బట్టి నాకు సంతానం అంటే నాకు గర్భం వచ్చిందనే పొగరుతోటి వ్యవహరించి ఉన్నందువల్ల అబ్రహాం బాధ పెట్టినప్పుడు హాగరు, శారాయి బాధ పెట్టినప్పుడు హాగర్ పారిపోతుంది. పారిపోయినప్పుడు ఆమె దేవుణ్ణి చూసిందంట. చూద్దాం ఇక్కడ వచ్చినా మనం. అది చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టాను. ఏం చేస్తుందట? చూచుచున్న
దేవుడు అని పేరట ఆమె ఆయనకు పెట్టిందట. అంటే ఆయన చూసిందంట, చూస్తున్న దేవుడు అంటే ఈమె కూడా దేవుడు చూసినట్లు గమనించిందన్నమాట. ఏమంటే నేను దేవుణ్ణి చూశాను. ఇక్కడ ఏమని చెప్తుందంటే నన్ను చూచినవాడిని నేను ఇక్కడ చూచి తిని కదా అనుకోనేను, నన్ను చూసినవాడిని నేను ఇక్కడ చూశాను. ఏమంటుంది? నేను కూడా దేవుణ్ణి చూశాను, నన్ను చూసిన దేవుణ్ణి నేను చూశాను. అక్కడే ఇంతకుముందు ఏమో మనం యేసు ప్రభు ఏం చెప్పాడు? ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. పౌలు ఏం చెప్పాడు? ఎవరు ఆయనను చూడనేరడు, చూడలేదు. సరే ఇంకొక వచనం, ఇంకొకరు ఎవరు చూశారో చూద్దాం. అట్లనే యాకోబు కూడా దేవుని చూశాడని చెప్పుకున్నాడు అనమాట. అదే వచనం చూద్దాం. ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచనంలో యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణం దక్కినదని ఆ స్థలమునకు పెనియేలు అని పేరు పెట్టాను. యాకోబు అట దేవుని ముఖాముఖిగా చూశాను అంటున్నమాట. ఎంత విచిత్రం కదా. యేసు ప్రభువే చెప్పాడు, ఎవడు ఎప్పుడు ఎన్నడూ దేవుని చూడలేదు. ఆయన మాటను బలపరుస్తూ పౌలు కూడా చెప్పాడు, ఎవడు కూడా చూడలేదు, దేవుని ఎవడు కూడా చూడనేరడు. అంటే అర్థమవుతుందంటే పౌలు చెప్పిన ఒక మాటలో ఒక క్లారిటీ ఉంది. ఏముందంటే తండ్రి అయిన దేవుడు ఎవరికి కనబడడు, ఆయన ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉంటాడు. దాన్ని బట్టి అర్థమవుతుందంటే ఇంకో ఎవరో దేవుడు ఉన్నాడని అర్థం అన్నమాట. అంటే హాగరు చూసిన దేవుడు వేరు, యాకోబు చూసిన దేవుడు కూడా ఆయనే అనమాట. హాగర్ ఏ దేవుని చూసిందో యాకోబు కూడా అదే దేవుని చూశాడనమాట. అందుకే యేసు ప్రభు అన్నాడు, మీరు ఎవరు కూడా దేవుని చూసి ఉండలేదు. మరి హాగరు నేను దేవుని చూశానని చెప్పింది, యాకోబు కూడా ఏమన్నాడు? నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన అని. ఇంకో చోట చూద్దాం. ఇంకా ఒక వ్యక్తి దేవుణ్ణి చూసినట్టుగా చూడొచ్చు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆయన యెషయా కూడా చెప్తామట, నేను దేవుణ్ణి చూశాను. చూద్దాం 6వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 6:1. రాజైన మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఈయన ఏమంటున్నాడు? రాజైన మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. యెషయా అనే భక్తుడు కూడా చెప్తున్నాడు, నేను ప్రభువుని అంటే దేవుణ్ణి చూసి తిని. ఈయన కూడా చూశాడు. హాగరు చూసింది, యాకోబు చూశాడు ముఖాముఖిగా. ఇంకా వేరే చోట ఇంకా వేరే వాళ్ళు కూడా చాలామంది చూశారని చెప్పుకున్నారు. ఇశ్రాయేల్ పెద్దలు కూడా చూశారు. ఇంకో వచనం చూద్దాం మనం. నిర్గమకాండం 24వ అధ్యాయం 10-11 వచనాలు. అక్కడ పెద్దలు కూడా చూశారంట. పెద్దలు చూసి దేవుని సన్నిధిలో అన్నపానాలు పుచ్చుకున్నారంట. దేవుని సన్నిధిలో ఏం చేశారు? అన్నపానాలు పుచ్చుకున్నాము అని అంటే వాళ్ళు కూడా పెద్దలు అంటే కొందరు కాదు, 70 మంది ఉండేవాళ్ళు. 70 మంది పెద్దలు ఏర్పరచుకున్న వాళ్ళు అన్నమాట. ఎవరు? మోసే ఏర్పరిచిన వారు. వాళ్ళందరూ కూడా దేవుణ్ణి చూశారు. మోసే కూడా దేవుణ్ణి చూశాడని మనకు తెలుసు. మోసే సైతం దేవుణ్ణి చూశాడని. మరి ఇందులో దాగి ఉన్న ఆత్మీయ అర్థం ఏమిటిది? ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇది చాలా ముఖ్యమైనది. ఇది అర్థం కాకనే చాలా మతాలు అంటే మన క్రైస్తవంలోనే చాలా వర్గాలు వచ్చాయి అన్నమాట. ఇటువంటి విషయాలు అర్థం కాక చాలా వర్గాలు వచ్చాయి. పెంతకోస్త్ అని, లూథరన్ చర్చ్ అని, బాప్టిస్ట్ అని, ఇండిపెండెంట్ బాప్టిస్ట్ అని, ఇంకా ఇలాంటి క్రీస్తు సంఘం అని, ఇలాంటి వర్గాలు చాలా వచ్చినాయన్నమాట. అంటే క్రైస్తవం అనేది ఒకటే, కానీ అందులో చాలా వర్గాలు ఉన్నాయన్నమాట. అవన్నీ ఎందుకు వచ్చాయంటే వాక్యం అర్థం కాక, వాక్యం స్పష్టంగా అర్థం కాక. కొందరు ముగ్గురు దేవుడు ఒక్కడే కానీ తండ్రిగా కుమారుడు పరిశుద్ధాత్మ ఉన్నాడని కొందరు అంటే కాదని వాదించేవాళ్ళు. పరిశుద్ధాత్మ ఉన్నాడంటే కొందరు లేదు పరిశుద్ధాత్మ లేడని వాళ్ళు. భాషలు ఉన్నాయి, వరాలు ఉన్నాయంటే కొందరు లేదు అవేం లేవని వారు. స్వస్థతలు ఉన్నాయని కొందరు, లేవని కొందరు. ఎన్నో రకాల వాదాలు వివాదాలు సమాజంలో జరుగుతూ ఉన్నాయి. వీటిని బట్టి సామాన్యమైన క్రైస్తవులు ఏం చేయాలో తోచక వారి భక్తిని గుడ్డిగా సాగిస్తూ ఉన్నారు. అటువంటి స్థితి మనలో ఉండకూడదంటే దేవునితో సహవాసం చేయాలి మనుషులు. దేవునితో అనుదిన సహవాసం చేస్తూ ప్రతి ప్రశ్నను దేవుని అడిగి తెలుసుకోవాలి. సేవకులను అడగడం కాదు, అడగచ్చు.
కానీ దానికంటే మిక్కిలి దేవుణ్ణి అడగడం నేర్చుకోవాలి. ఏ వాక్యం నిజం, ఏ వాక్యం అబద్ధం, ఏ పాస్టర్ చెప్పేది నిజం, ఏ పాస్టర్ చెప్పేది అబద్ధం అనే విషయాన్ని ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో అడిగి ప్రశ్నకు జవాబు అందుకోవడం చాలా ముఖ్యమైన అంశం. అలా చేయకపోతే ఆత్మీయంగా నష్టపోతాం. చివరికి పరలోకం చేరుతామో లేదో కూడా గ్యారంటీ దొరకదనమాట. ప్రియ సోదరుడా, ఇప్పుడు ఈ అంశం చాలా ముఖ్యమైనది. యేసుక్రీస్తు అన్నాడు, మీరెప్పుడు ఎన్నడూ దేవుణ్ణి చూడలేదని. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదికాండ యోహాను సువార్త 1వ వచనంలో చాలా క్లుప్తంగా వివరించబడింది అన్నమాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చాలా క్లుప్తంగా వివరించబడింది. దాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక మనం స్పష్టంగా అర్థమవుతామట. ఆది యందు వాక్యం ఉండెనట, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెనట, ఆ వాక్యము దేవుడై ఉండెను. అంటే ఇద్దరు దేవుళ్ళు ఉన్నారన్నమాట అర్థం. ఎంతమంది? ఇద్దరు. మరి ఇన్ని రోజులు మోసే చూశానని చెప్పుకున్నాడు దేవుణ్ణి, ఆగర్ నేను దేవుణ్ణి చూశానని చెప్పుకుంది, యాకోబు నేను దేవుణ్ణి చూశానని చెప్పుకుంది, యెషయా కూడా చూశాడంట నేను దేవుని చూశానని. అట్లనే ఇశ్రాయేలు పెద్దలు కూడా మేము దేవుని చూశామని చెప్పుకున్నారు. ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఉన్న వాక్యము ఎవరైతే ఉన్నారో ఆయన దేవుని వద్ద ఉండేనంట, ఆ దేవుని వద్ద ఉన్న అతను కూడా దేవుడై ఉండేనట. అంటే ఎవరిని చూశారు అందరూ అంటే వాక్యమై ఉన్న దేవుణ్ణి లేదా దేవుని వద్ద ఉన్న దేవుణ్ణి చూశారు. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించనని బైబిల్ చెప్తా ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ఏమని చెప్తుంది? ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణ మన మధ్య నివసించను. అంటే అన్ని రోజులు ప్రజలకు కనబడిన వారు ఎవరు అంటే వాక్యం మాత్రమే. అంటే తండ్రి అయిన దేవుడు ఎవరికి ఎప్పుడు కనబడలేదు, భవిష్యత్తులో కూడా కనబడడు అని అర్థం అన్నమాట. అంటే యేసు ప్రభు చెప్పిన మాట 100% నిజం. మేము చూసాము దేవుని అనే మాట కూడా 100% నిజమే. కానీ వారికి సరైన అవగాహన లేదు. ఏ అవగాహన లేదు? మేము ఇన్ని రోజులు చూసింది దేవుణ్ణే అంటే వాళ్ళ దృష్టిలో దేవుడు ఒక్కడే, అంటే కుమారుడు లేడు. అంటే వాళ్ళ ఉద్దేశంలో కుమారుడు అనేవాడు లేడు అని అర్థం. అని కుమారుడు అంటారు. అది ఎట్లా అనేది ప్రజలకు అర్థం కాని అంశం అన్నమాట. దానికే మహమ్మద్ ప్రవక్త అంటే ఆయన ఈ వచనం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవునికి భార్య ఉంటే కదండి కుమారుడు ఉండడానికి అంటారన్నమాట. మహమ్మద్కు దేవుని యొక్క శక్తి అర్థం కాక, దేవుని యొక్క బలం అర్థం కాక, దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అన్నీ సాధ్యం. ఆయన భార్యతో కంటేనే కుమారుడు కాదు. దేవుని వాక్యం చెప్తుంది ఆయన కుమారుడు ఉన్నాడు, ఆయనను యెహోవా వాక్కు అంటారన్నమాట. ఏమంటారు? యెహోవా వాక్కు లేదంటే యెహోవా దూత. ఆయన కుమారుడు, ఆయన భార్య పుట్టినవాడు కాదు. ఆయన మాటకే ఆయన రూపం ఇచ్చాడు. దేవుడు తన సొంత మాటకి రూపం ఇచ్చి ఆ రూపమునే ఆయన కుమారుడుగా పిలిచాడు. ఆ రూపము ఆయన వాక్యే సర్వమును సృష్టించింది. అందుకే ఇక్కడ మనం చూస్తాం ఆది యందు వాక్యం ఉండెను అంటే వాక్యము మొట్టమొదట జన్మించిందనమాట. వాక్యమునకు దేవుడు రూపం ఇచ్చాడు అంటే తన పోలిక తన స్వరూపం ఇచ్చాడు. ఆయన మొట్టమొదటి దేవుని కుమారుడు. అంటే అప్పుడు ఏమి లేనప్పుడు ఉద్భవించింది వాక్యం. అందుకే ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. అందరూ చూసింది ఆది యందున్న ఆ వాక్యమునే. అందుకే యోహాను సువార్త 1:14లో ఆ వాక్యమే, ఏ వాక్యం? దేవుని యొద్ద దేవుడుగా ఉన్న వాక్యమే భూమి మీద శరీరధారిగా పుట్టాను. అది అర్థం. అయితే మరి ఇశ్రాయేలులో కానీ ఎవరికైనా ఎప్పుడైనా కనబడ్డవారు ఎవరు అంటే యేసుక్రీస్తే కనబడ్డాడు అన్నమాట. అందుకని అన్నాడు ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూచి ఉండలేదు, నన్నే చూశారు అని అర్థం. ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా చూశారంటే నన్నే చూశారు, నేను పుట్టక మునుపు ఉన్న నన్ను చూశారు అని చెప్తున్నమాట. అర్థం ఏంటంటే పుట్టక మునుపు నేను ఉన్నాను, అందరికీ నేనే కనబడ్డాను, తండ్రి ఎవరికి కనబడలేదు. అందుకే అక్కడే యోహాను సువార్త 1:18వ వచనంలో ఇంకొక లైన్, 18వ వచనంలోని ఇంకొక లైన్ చూస్తే అర్థమవుతుందంటే తండ్రి రొమ్మును అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అంటే తండ్రి రొమ్మున ఉన్నవాడని ఇక్కడ మనం 18వ వచనం చూస్తున్నాం. పైన
1వ అధ్యాయం 1వ వచనంలో ఏంది? ఆది యోహాను సువార్త, దేవుని వద్ద ఉన్న దేవుడు ఏమని చెప్తున్నా? వాక్యము దేవుడై ఉండను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండను. ఆ వాక్యం దేవుని వద్ద ఎట్లా ఉందంట? తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నదంట. ఆ వాక్యం తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నది. ఆ వాక్యమే ఎవరికైనా కనబడ్డది, ఎవరితోనైనా మాట్లాడింది. అందుకే ఎక్కడైనా ఎవరైనా దేవుడు మాట్లాడానంటే అదే పాత నిబంధనలో ఆయన యేసుక్రీస్తే మాట్లాడని అర్థం చేసుకోవాల్సి ఉంది. ఎవరు మాట్లాడినట్టుగా? యేసుక్రీస్తే మాట్లాడినట్టుగా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఆయననే ఇశ్రాయేలును ఐగుప్తు నుండి కూడా బయటకు తీసుకొచ్చాడు. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు బయటకు తీసుకొచ్చేటప్పుడు పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఉన్నాడు. మోసే కర్ర లేపినప్పుడు సముద్రం పాయలు చేసింది కూడా దేవుని కుమారుడే అనగా యెహోవా దూతనే, యెహోవా వాక్యే. తర్వాత వాళ్ళ సముద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత అరణ్యంలో వారికి బండగా మారి, ఎవరు? దేవుడే బండగా మారి ఆ బండలో నుండి నీళ్ళు వచ్చేలా చేసింది కూడా ఎవరు? కుమారుడైన దేవుడే. అందుకే ఆయన అన్నాడు, పౌలు కూడా అన్నాడు, ఆయనను మాత్రం ఎవరు చూడలేదు, చూడనేరాడు. ఎవరు సమీపింపరాని తేజస్సులో వసించుచు ఆయన మాత్రం అమరత్వం గలవాడై ఉన్నాడు. 1 తిమోతి 6:16, 1 తిమోతి పత్రిక 6:16లో ఎవడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు, ఎవడు కూడా చూడనేరాడు. చూస్తామనుకుంటే కూడా ఎప్పుడు కూడా ఆయనను చూడడం సాధ్యం కాదు. కనుక మనం ఎప్పుడైనా దేవుని చూడాలనుకుంటే యేసుక్రీస్తుని చూడగలం అంతే. ఇంకా వేరే వారికి ఎవరికి కూడా ఛాన్స్ లేదు. ఆయన యేసు ప్రభు మాత్రం చూడొచ్చు అని దేవుని ఆదేశం అనమాట. అందుకే ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడనమాట. దేవునికి నరులకు మధ్యవర్తి యేసుక్రీస్తు. ఎవరైనా చూడాలనుకుంటే డైరెక్ట్ ఈయన దగ్గరికి వెళ్ళి చూడగలం. ఆయనను దాటిపోయి చూస్తాం అనుకుంటే ఇక నువ్వు ఉండలేవు అసలు. అందుకే ఆయన ఎవరు సమీపింపని తేజస్సులో తండ్రి అనే దేవుడు ఉన్నాడు. ఎవరు సమీపింపని తేజస్సులో ఆయన మాత్రం అమరత్వం గలవాడై ఉన్నాడు. ఆడికి వెళ్దామంటే నువ్వు ఉండలేవు అసలు. నాకు యేసు ప్రభు వద్దండి, నాకు దేవుడే కావాలంటే ఇక నువ్వు ఇక ఉనికిలో కూడా ఉండవు అసలు. నువ్వు ఉనికిలో ఉండాలంటే మధ్యవర్తి కావాలి. కానీ మధ్యవర్తిని దాటి మాత్రం మనం పోలేం. పోతే అది అధర్మం, అక్రమం. కనుక నువ్వు ఉండలేవు. నిజం అది. ప్రియ సోదరుడా, మనం ఇప్పుడైతే ఏం విన్నావు? యేసు ప్రభు చెప్పిన మాట కూడా 100% కాదు, 1000% నిజం అనుకోవాలి. ఎవడు ఎప్పుడు దేవుణ్ణి చూచి ఉండలేదు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నా దేవుడు మీ దేవుడు అన్నాడు అన్నమాట. అందుకే నాకు దేవుడు, మీకు దేవుడు, నాకు తండ్రి, మీకు కూడా ఆయన తండ్రి. నన్ను బట్టి ఆయన మీకు తండ్రి. డైరెక్ట్ ఆయన మీకు తండ్రి కాడు. డైరెక్ట్ మీకు ఆయన తండ్రి అంటే అది అధర్మం అవుతుంది. ఆయన ఒక శాసనం నియమించిండు, ఆ శాసనం మనం పాటించాలి. పాటించకపోతే అది అధర్మం అవుతుంది. ఈయన వాళ్ళండి మాకు మధ్యవర్తి ఏం అవసరం లేదు, నీతో మాకు డైరెక్ట్ సంబంధం అంటే ఆయన ఏ శాసనం అయితే నియమించిండో ఆ శాసనం నువ్వు పాటించకపోతే బైబిల్ అంటుంది ఏంటంటే, ఒకడు బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం అంటారన్నమాట. బలులు అర్పించడం కంటే నేను బలు అర్పిస్తానండి, మాట వినను, అది శ్రేష్టమైనది కాదనమాట, అధర్మం. కనుక అధర్మం పని చేయదు, ధర్మమే పని చేస్తుంది. ఆయన ఏ శాసనం నియమించిండో ఆ శాసనాన్ని మనిషి పాటించాలా, దాని ద్వారా మేలు పొందాలి. కానీ కాదు, ఆయన మాట నాకు కాదు, ఆయన ఏమైనా నేను ఆయన మెప్పిస్తా అంటే నువ్వు ఉండలేవు అనమాట. అసలు ఉనికిలో కూడా ఉండవు. అటువంటి స్థాయి ఉండకూడదంటే వాక్యం చెప్తోంది మధ్యవర్తి ఒకడు ఉన్నాడు. ఆ మధ్యవర్తి ద్వారానే మనం దేవుని చేరుకోగలం. అందుకే దేవునికి నరులకు మధ్యవర్తి ఒకటి కావాల్సి వచ్చిందన్నమాట. అందుకే దేవుడు ఆయన కుమారుని ద్వారా సమస్తమును చేశాడంట. ఆయన చేయలేదు, తండ్రి అయిన దేవుడు ఏమీ చేయలేదు, అన్ని కుమారుడైన దేవుడు చేశాడు. కనుక అన్నిటికీ దేవుడు కుమారుడే. సర్వానికి దేవుడు ఒక్కడే, ఆయన కుమారుడు. ఒక పద్ధతి. రెండవది, సర్వానికి దేవుడే కుమారుని నియమించాడు. ఎప్పుడు? మనిషి పుట్టక మునుపు కూడా సర్వానికి ఏకైక వారసుడుగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తును సర్వానికి చక్రవర్తిగా చేశాడు తండ్రి అనే దేవుడు. తర్వాత మనిషిగా పుట్టి చనిపోయి తిరిగి లేచినాక కూడా మరలా ఒక మానవుడిగా ఉన్న ఆయనను ఏమని చెప్పాడు? నువ్వు నా కుడి పార్శ్వంలో కూర్చో అని చెప్పాడు. ఆయనకు సర్వలోకాల బాధ్యత, ఉట్టి భూమి బాధ్యతనే కాదు, పరలోకం బాధ్యతనే కాదు, నరకం బాధ్యత కాదు, ఈ 3 లోకాలే కాదు, కోటాను కోట్ల లోకాల బాధ్యత కూడా ఆయనకు అప్పగించబడ్డది. కనుక యేసు ప్రభు అన్నాడు, చనిపోయి లేచిన తర్వాత నాకు భూమి మీదను పరలోకంలోనూ సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. మరి నువ్వెవరు? నిన్న మొన్న ఇప్పుడు శిష్యుల ప్రత్యక్షమైన వ్యక్తి ఎవరు? నిన్న మొన్న వాళ్ళతో ఉన్న వ్యక్తే కదా.
నజరేయుడైన యేసు నిలుమన ఉన్న వ్యక్తి వాళ్ళకు ప్రత్యక్షమై నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది అని చెప్పాడనమాట. కనుక మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని ఆయన శిష్యులతోటి చెప్పాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ వచనం మీకు అర్థమైంది అనుకుంటాను. ఎవడు ఎప్పుడు దేవుని లేదు అంటే అది 100%, 1000% నిజం. మరి మేము చూసామనేది కూడా 100% కాదు, 1000% నిజం అని చెప్పుకోవచ్చు. కానీ చూసింది ఎవరట? తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుణ్ణి. ఇక్కడ మనం యోహాను సువార్త 1:18 వచనం ఏం చూస్తున్నామంటే, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను ప్రజలకు కనబర్చిండు, ప్రజలకు చూపించిండు అంటే అర్థం ఏంటంటే, నన్ను చూస్తే ఆయన చూసినట్టు. ఆయన ఏం చెప్పాడు? ఆయన రూపంలో ఉన్న నేను ఇక్కడికి వచ్చాను. ఆయన రాలేదు, ఆయన రూపంలో ఉన్న నేను వచ్చాను. నన్ను చూసినామంటే ఆయన చూసినట్టే లెక్క. ఆ శిష్యులు ఒక ఆయన అన్నాడు, తండ్రి అయితే మాకు తండ్రిని కనబరచు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, అదేంది, ఇన్ని రోజులు నన్ను చూసినావు కదా, నాలో ఆయన చూడాల్సి ఉండే. తండ్రి నువ్వు చూడలేదా? కానీ ఇప్పుడైతే ఒక నిర్ణయానికి రా, సరైన అభిప్రాయంలోకి రా. నువ్వు నన్ను చూస్తే తండ్రిని చూసిన దానిగా భావించు, అంతే. తండ్రి నేను అలాగే ఉంటా, సేమ్ తండ్రి ఎట్లా ఉంటాడో నేను అలాగే ఉంటానని నువ్వు భావించు, ఆ అభిప్రాయానికి రా. నన్ను చూస్తే చాలు, ఆయన చూసినట్టే. ఆయన డైరెక్ట్ చూడాలనుకునే అభిప్రాయంలోనికి రాకూడదు. ఒకే ఒక అభిప్రాయంలోకి రావాలి మనుషులు. ఈయననే ఆయన రూపం, ఆయననే ఈయన. అందుకే ఆయన అన్నాడు, తండ్రి నేను ఏకమై ఉన్నాం, తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు ఎరగరా అన్నాడు అన్నమాట. మీరు ఎరగండి, తండ్రి నా లోపట ఉన్నాడు, నేను తండ్రి లోపట ఉన్నాను. మీరు డైరెక్ట్ తండ్రిని చూడాలనే ఆలోచన అది రాదు, అది కాదు, అది కూడదు. మీరు తండ్రిని ఎప్పుడు చూడలేరు. అందుకే అన్నాడు, ఎవ్వడు కూడా చూడడు కూడా. అది పౌలు అన్నాడు, తండ్రిని ఎప్పుడు చూడాలనుకుంటే ఎవరిని చూడాలా? యేసుప్రభుని చూసి తృప్తి చెందాలి. యేసుప్రభువే ఆ దేవునిలాగా ఉంటాడు, ఆ దేవుడు యేసుప్రభులాగా ఉంటాడు, యేసుప్రభు ఆ దేవునిలా తండ్రిలాగా ఉంటాడు అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. అందుకని మాట స్పష్టంగా చెప్పాడు, ఎవడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు, చూస్తే నన్నే చూశారనమాట. ఎవరైనా చూశాడు అనుకుంటే నన్నే చూశారని ఇశ్రాయేలుతో అన్నాడు అన్నమాట మాట. అందుకు ఇశ్రాయేలు పగబెట్టుకున్నారు. ఈయన దేవుడు అని చెప్పుకుంటున్నాడు. బైబిల్ అదే చెప్తుంది కదా, ఏమని? ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యం ఏమైనట? దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని దగ్గర ఉండెను, దేవుడు దేవుని వద్ద ఉండెను. ఇశ్రాయేల్ ప్రజలకు అర్థం కాలేదన్నమాట. వాక్యం అర్థం కాక యేసుప్రభును తునీకరించారన్నమాట. అంటే అందరికీ వాక్యం అర్థం అవ్వడం చాలా కష్టమైన అంశం. అర్థం చేసుకోవాలంటే దేవునితో సరైన సహవాసం కలిగి ఉంటేనే తప్ప లేదు. సరైన సహవాసం కలదు అనుకొని తిట్లు తిన్నారన్నమాట. మేము సరైన సహవాసం కలదని శాస్త్రులు పరిచయాలు తిట్లు తిన్నారు. వేషధారులారా అని తిట్లు తిన్నారన్నమాట. వేషధారులారా అని అంటే వేషం వేసుకున్నారన్నమాట. మాకు అన్నీ తెలుసు అనే ఒక వేషం వేసుకున్నారు. కానీ దేవునితో తిట్లు తిని వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా అని తిట్లు తినాల్సి వచ్చింది. కనుక మనం అట్లా తిట్టు తినకూడదు అనుకుంటే ఏం నేర్చుకోవాలి, ఏం వినాలి? ఈ వచనం అంగీకరించాలి. ఆయననే దేవుడు. ఎవరు? యేసుక్రీస్తే దేవుడు. తండ్రి కూడా దేవుడు ఉన్నాడు, కానీ మనం ఆయన చూడలేము, ఆయన తెలుసుకోలేము. తెలుసుకోవాలన్నా చూడాలన్నా యేసు ప్రభుని చూస్తే చాలు, ఆయన చూసినట్టే. ఆయన అంటున్నాడు, నన్ను చూసినవాడు నా తండ్రిని చూసి ఉన్నట్టే, అంతే నమ్మాలి తప్ప అంతకంటే ఎక్కువ ఓవర్గా పోతే మన ఉనికి కూడా ఉండదన్నమాట. ఉనికి కూడా అటువంటి స్థాయి మనం ఉండకూడదు. ఈ వచనం ఏదైతే చెప్తుందో, యేసుప్రభు ఏదైతే చెప్పిండో అది 100% కాదు, 1000% నిజంగా నమ్మాలి. ఎవడూ చూడలేదు, చూసింది ఎవడైనా ఉంటే ఎప్పటి నుండి ఆదాము పుట్టింది మొదలుకొని ఆయన చనిపోయే వరకు అందరూ యెహోవా దూతగా, యెహోవా వాక్కుగా యేసుక్రీస్తుని చూశారన్నమాట. యేసుక్రీస్తే ఇప్పుడు పిలబడుతున్న యేసుక్రీస్తే ఒకప్పుడు నాకు మనుషులు పుట్టింది మొదలుకొని ఆయన పుట్టే వరకు ఎవరైనా మేము దేవుని చూసామంటే ఆయనను యేసుక్రీస్తుని చూశారు. అంటే శరీరధారిగా కాకుండా ఆత్మరూపిగా ఉన్నవాడు ఎవరైనా కనబడినప్పుడు శరీరధారిగా మారేవాడు అనమాట. పుట్టేవాడు కాదు, పుట్టడం కాదు, మామూలుగా ప్రత్యక్షమయ్యేవాడు అనమాట. వారికి ఆఖరికి ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాం యుద్ధకు కూడా ముగ్గురుగా వచ్చాడు, అంటే మనిషి రూపంలో వచ్చాడు. డైరెక్ట్ ఆయన రూపంలో అనగా వెలుగుతున్న రూపంలో ఆయన వస్తే ఎవరు చూడలేరు. అందుకే తన శక్తిని, తన ప్రభావం తగ్గించుకొని నార్మల్ రూపం, అంటే మనుషులు చూడగల రూపంలోనే వస్తాడనమాట. ఆయన రూపం వస్తే మామూలు సూర్యుడిని మనం చూడలేము.
అంటే దేవుడు పుట్టిన సూర్యుని మనం చూడలేం. మరి దేవుని పుట్టిన సూర్యుడు గురించి ఏం చెప్తుందంటే కోటాను కోట్ల రేట్లు వెలుగు కలిగి ఉంటాడన్నమాట ఆయన. కోటాను కోట్ల వెలుగుతూ ఉంటాడు. అటువంటి వాడిని చూడాలంటే అసలు ఉండనే ఉండమన్నమాట. అందుకే ఒకళ్ళు చెప్పారన్నమాట, మనము ఏది సంసోన్ తల్లిదండ్రులు ఏం చెప్పారు, మనం దేవుని చూసాం కనుక బ్రతకం, ఇక చచ్చిపోతాము అనుకున్నారట. కానీ వాళ్ళు చావలేదు. ఎందుకు? వాళ్ళు అన్నారు ఏంటంటే మనల్ని చంపేటట్టు అవుతుంటే మనకెందుకు ఆయన కనబడతాడు అని చెప్పారు. మనం చంపేటట్టు ఆయన ఎందుకు కనబడతాడు అంటే అటువంటి స్థాయిలో ఆయన కనబడలేదు అన్నమాట. అంటే తగ్గించుకొని కనబడ్డాడు. అది నిజం. ప్రియ సోదరుడా, ఇది చక్కటి అంశం. హృదయాన్ని భద్రం చేసుకోవాలి. ఇతరులు అడిగితే చెప్పగలిగిన స్థితిలో ఉండాలి మనం. మా పాస్టర్ అడిగి చెప్తానే స్థితి కాదు. ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాలి. విశ్వాసం ఎదగాలి, ప్రార్థన ఎదగాలి. ఇతరులకు బైబిల్ చెప్తుంది, నువ్వు నిలబడాలి, ఇతరులను నిలబెట్టాలి. అది మీరు ఎవడైనా నిల్చున్నానని తలంచుకుంటే పడిపోకుండా చూసుకోవాలన్నమాట. నేను నిలిచి ఉన్నానని అనుకుంటే ఏం చేయాలి, పడిపోకుండా లేకపోతే పడిపోతావు అని. ప్రియ సోదరుడా, ఈ వచనం మనందరికీ ఆత్మీయంగా మేలు చేస్తానని ఆశపడుతున్నాను. ఈ కొన్ని మాటలు మన వినుకుల దేవుడు మనందరికీ దీవెనగా మార్చును గాక. దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. ఆమెన్.